ఇటీవల ఏపీలో పెరిగిపోతున్న అవినీతిపై బహిరంగంగానే గళం విప్పుతున్న బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు తన ఆందోళన రూటు మార్చాడు. మిత్రపక్షమైన టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ అవినీతి విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నట్టుగా విష్ణుకుమార్ రాజు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆసక్తికరమైన ప్రకటన చేశారు. లాంఛవతారాలను పట్టిస్తే 10,000 నజరానా పేరుతో ప్రకటన విడుదల చేశారు. వినడానికి విచిత్రమైన ప్రకటనగానే ఉండవచ్చు, కానీ నిజంగా నిజం. జిల్లాలో పెరిగిపోతున్న లంచావతారాల భరతం పట్టేందుకు విష్ణుకుమార్ రాజు ఈ సంచలన ప్రకటన చేశారు. విశాఖ భూ కుంభకోణంలో చేతివాటం ప్రదర్శించిన ఒక అచ్యుతాపురం తహసీల్దారు R&B ఇంజనీర్ ఇన్ చీఫ్ అవినీతిపై విష్ణుకుమార్ రాజుకు ఫిర్యాదులు అందడంతో ఆయనే నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఆర్జించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు జరిపితే 100 కోట్ల అక్రమార్జన బయటపడింది. అదిలా ఉండగా ఇంటి ప్లాన్ కోసం ఓ వ్యక్తి టౌన్ ప్లానింగ్ ఉద్యోగిని ఆశ్రయిస్తే ఆయన 40,000 రూపాయలు లంచం అడిగారు. ఈ విషయాన్ని వెంకటరెడ్డి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ఫిర్యాదు చేయడంతో ఆయన నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో చైర్మన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన విష్ణుకుమార్ రాజు కొత్త ప్రకటన చేశారు. గతంలో వలె ఇకపై కూడా తాను జిల్లాల అవినీతి అధికారులను వదిలిపెట్టలేదని విష్ణుకుమార్ రాజు చెప్పారు. అలాగే అవినీతి అధికారుల వివరాలు స్పష్టంగా తనకు తెలియజేస్తే ఏసీబీ దాడులు చేయిస్తారని, సమాచారం తనకు ఇచ్చిన వారికి 10,000 రూపాయల నజరానా కూడా ఇస్తారని ప్రకటించారు.